ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు ఎందుకు లుక్కి పడుతున్నాయని ప్రశ్నించారు. ఇంటింటి సర్వేకు వెళ్లేది తెలంగాణ ఉద్యోగస్తులేనని, ఉద్యోగులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. పాత బస్తీలో అనేక దొంగ ఓట్లు ఉన్నాయని, అక్కడ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారని చెప్పారు. ఈ దేశం కాని వాళ్ల పేర్లు ఓటర్ లిస్టులో ఉండటానికి వీల్లేదన్నారు. హైదరాబాద్ ను రక్షించడం కోసం ప్రజలంతా ఎస్ఐఆర్ లో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కాదు సన్నోట్లకే ఇస్తామన్నారు. ఈరోజు సన్న ఓట్ల కూడా ఎసరు పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సన్న ఓట్లకు కూడా 500 బోనస్ దిక్కులేదు. ఈరోజు రేవంత్ రెడ్డి, మీరు మమ్మల్ని అడిగే ముందు నీవిచ్చినటువంటి హామీలు ఏమైనాయో ఒక్కసారి ఆలోచించు. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనాయో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. మాటకు ముందు కేంద్రం ఏమిచ్చింది, ఎంపీలు ఏం తెచ్చారని మాట్లాడడం కాదు. మేమేం తెచ్చామో, ఏమిచ్చామో తప్పకుండా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ యొక్క 2 సంవత్సరాల 7 నెలలలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనా, నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నారు మీరు, నిరుద్యోగ వృత్తి ఈ 30 నెలలలో చెప్పాలి.